నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. పట్టుకుంటే పరవశించిపోతారు, ముట్టుకుంటే మురిసిపోతారు. చేతి పనికి, నేత పనితనానికి మంత్రముగ్ధులవుతారు. అసలు సిసలైన పట్టు వస్త్రాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అసోం గడ్డ మీద తయారవుతున్న ఆ వస్త్రాలు పుట్టు పూర్వోత్తరాలు గొప్పదనంపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఓ గ్రామం. ప్రతి ఇంట్లో చేనేత మగ్గం. భారతదేశపు పట్టు రాజధానిగా ఖ్యాతి. అదే అసోంలోని సువాల్కుచి. ప్రపంచంలోనే అరుదైన ముగా సిల్క్ జన్మస్థానం కూడా. పీఐబీ ఆధ్వర్యంలో సువాల్కుచి వెళ్లిన ఎన్టీవీ బృందం ముగా పుట్టుక వెనుకున్న మర్మాన్ని, పట్టు వెనుక దాగున్న శ్రమను, గ్రామ గౌరవాన్ని, సంప్రదాయాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. నువ్వు పట్టుచీర కడితే పుత్తడి బొమ్మ, ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ అంటారు వేటూరి. ఇది అతిశయోక్తి అలంకారమే, కాని అందులో అంతులేని అతిశయం కూడా దాగి ఉంది. ఎన్నో వందల వేల పురుగులు త్యజించిన పట్టుపోగులతో ఒక పట్టుచీర అవుతుంది. అన్ని పురుగుల ప్రాణత్యాగాలు వృధా కాకుండా ఆ అమ్మాయి దాన్ని కట్టుకోవడం వల్ల ఆ పట్టుపురుగుల జన్మ ధన్యమైపోయిందనేది కవి భావన. అలా ప్రతి పట్టుచీరకు ప్రాధాన్యత ఉంది. ఆ పట్టుచీరకు కేర్ ఆఫ్ అడ్రసే సువాల్కుచి. ఇది అస్సాం రాష్ట్రంలోని సువాల్కుచి గ్రామం. పట్టు నేయడమే జీవితంగా మలుచుకున్న ఊరు. తరతరాలుగా ఇక్కడి ప్రజలకు తెలిసిందల్లా పట్టు తీయడం, మగ్గాలపై అద్భుతాలను సృష్టించడం. ఇది సువాల్కుచి ప్రజల వృత్తి మాత్రమే కాదు, వారసత్వం, సంస్కృతి, సంప్రదాయం. బ్రహ్మపుత్ర నది ఒడ్డున అస్సాం సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన గ్రామం సువాల్కుచి. భారతదేశపు పట్టు రాజధానిగా పేరొందిన ఈ గ్రామానికి పీఐబీ హైదరాబాద్ ఆధ్వర్యంలో వెళ్లిన ఎన్టీవీ బృందం ఎన్నో విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చింది. సువాల్కుచి భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఓ అరుదైన సంపదను అందిస్తోంది. తరతరాలుగా చేతి మగ్గాలపై జీవనం సాగిస్తున్న ఈ గ్రామం పట్టు నూలుతో అసోం ఆత్మను నేస్తోంది. ఇక్కడ ప్రతి ఇంట్లో మగ్గం ఉంటుంది. ప్రతి కుటుంబానికి నేతే జీవనాధారం. పగలు రాత్రి అన్న తేడా లేకుండా మగ్గం నుంచి వచ్చే టక్ టక్ అనే శబ్దం సువాల్కుచి గుండె చప్పుడుగా మారింది. మహిళలు, పురుషులు కలిసి పట్టుచీరకు ప్రాణం పోస్తారు. వృత్తిగా భావించకుండా సంస్కృతి, వారసత్వంలా ఫీల్ అవుతారు. సువాల్కుచి గ్రామాన్ని ప్రపంచంలో నిలబెట్టిన పేరు ముగా సిల్క్. సహజంగా బంగారు రంగులో మెరిసే ఏకైక పట్టు. ప్రపంచంలో ఎక్కడా దొరకని ఈ బంగారు రంగు పట్టు సువాల్కుచిలో మాత్రమే లభిస్తుంది. కాలక్రమేణా మరింత మెరుపు తెచ్చుకునే ప్రత్యేక గుణం ఉండడమే కాకుండా వందల ఏళ్లపాటు నిలిచే బలమైన నాణ్యత ఈ ముగా పట్టు సొంతం. ముగా సిల్క్ చీరలు అస్సామీ మహిళల గర్వకారణం. బిహు పండుగలు, వివాహాలు, సంప్రదాయ వేడుకల్లో ముగా చీర లేనిదే సంప్రదాయం పూర్తి కాదు. సువాల్కుచిలో 3 ప్రధాన పట్టు చీరలు ప్రాణం పోసుకుంటాయి. బంగారు రంగులో రాజసంగా మెరిసే ముగా సిల్క్, తెలుపు రంగులో సొగసు ఒలకబోసే పాట్ సిల్క్, మృదుత్వం, సహజత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే ఎరీ సిల్క్. ఈ 3 ఇక్కడి ప్రత్యేకత. ఈ చీరలపై నేసే సంప్రదాయ డిజైన్లు, పూలు, ప్రకృతి చిహ్నాలు అస్సాం సంస్కృతికి ప్రతిరూపాలుగా ఉంటాయి. ముగా సిల్క్ బంగారు రంగులో ఉండే పట్టుపురుగుల నుంచి పురుడు పోసుకుంటుంది. ఈ పట్టుపురుగులు ఇక్కడ తప్ప ప్రపంచంలో ఎక్కడా వృద్ధి చెందవు. ముగా సిల్క్ పుట్టుక ప్రకృతితో ముడిపడి ఉంది. అస్సాం బ్రహ్మపుత్ర లోయలో పెరిగే సోమ్, సువాలు చెట్లే ముగా సిల్క్కు ప్రాణం. ఈ చెట్ల ఆకులు తినే అంథిరియా అస్సామెన్సిస్ అనే ప్రత్యేక పట్టుపురుగు నుంచే ముగా సిల్క్ పుడుతుంది. ఈ పట్టుపురుగు పూర్తిగా సహజ వాతావరణంలో, ఓపెన్ ఫీల్డ్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా పుడుతుంది. ఈ పురుగు 30 నుంచి 35 రోజుల్లో పూర్తిగా ఎదిగి తన చుట్టూ బంగారు కొకూన్ నేస్తుంది. ముగా కొకూన్కు డై అవసరం లేదు. సోము, సువాల్ ఆకుల్లోని సహజ ఖనిజాలే ఈ పట్టు నూలుకు సహజమైన బంగారు రంగునిస్తాయి. కాలం గడిచే కొద్దీ ముగా పట్టు మరింత మెరుస్తుంది. ఈ పట్టుపురుగులను చాలా జాగ్రత్తగా సేకరిస్తారు. పట్టుపురుగులను సంప్రదాయ పద్ధతిలో ఉడికించి అవి చనిపోయాక వాటి నుంచి నూలు తీస్తారు. ఇక్కడ యంత్రాల కంటే చేతులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. పట్టుపురుగులే కదా, వాటి నుంచి తీస్తున్నటువంటి పట్టే కదా అనుకుంటే కాదు. మనం ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది ఒక్కొక్క పట్టుపురుగు నుంచి ఎంత దారం వస్తుంది. ఆ దారాన్ని తీయడానికి 2 వ్యక్తులు ఏ విధంగా శ్రమిస్తున్నారు. ఒక వ్యక్తి పురుగు నుంచి పట్టును తీస్తూ ఉంటే ఆ వచ్చినటువంటి పట్టునంతా దారంగా మలుస్తున్నటువంటి మరో వ్యక్తి. ఒక పురుగు నుంచి ఎంత పట్టు మాత్రమే వస్తుందో కూడా మనం చూడొచ్చు. భయ్య ఏకే కుకున్సే అబ్ ఏ దారం నికాల్ రేనా ఏ कितने होना एक साड़ी को पूरा अब लेना बोले तो मुगा? एक साड़ी का जो कोकोन लगेगा 6000 to 6500 पीस और यान लगेगा
700 ग्राम तो 750 ग्राम यान लगेगा। अब ये निकाल रहे ना, बहुत काम है। एक जने वो कीड़ा से निकाल रहे हैं सिल्क और तुम्हें ये पूरा बना रहे। अब साड़ी को पूरा बोले ना सिल्क निकालते बोलते, पूरा साड़ी को सिल्क निकालना बोले तो कितने दिन लगता है ये वाला ये प्रोसेस? हाँ, यहाँ जो एक साड़ी का जो बिगिनिंग फार्मिंग टू फिनिश प्रोडक्ट वो तो 2 मंथ लगेगा, 2 महीने पर होगा। खाली ये निकालने खाली निकल गया और साड़ी फिनिश होगा। सूता कोकोन फार्म का, वो सूता और वीविंग का। ये फार्म से कुकुन ला के कैसा करते हैं, वो हीट कर देंगे? नहीं, फार्म का कोकोन कलेक्ट करने के लिए यहाँ जो गर्म पानी का डाल दिया, गर्म पानी का बॉयल है, और गर्म पानी का बॉयल करने के लिए सूता निकल गया। गर्म पानी में ये यहाँ कोकोन डाल दे। उससे वो निकालते हैं। हाँ, సో ప్రస్తుతం నేను చెప్తున్న ప్రకారం వాటిని పట్టుపురుగులను తీసుకొని వస్తారు. ఇదంతా వేడి వాటర్లో పట్టుపురుగులను వేస్తారు. దాని ద్వారా వీళ్ళు పట్టును తీస్తూ ఉంటారు. ఇదంతా పట్టు కేవలం దారాన్ని తీయడానికే దాదాపు నెల రోజులు పడుతుందని చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళు శారీని తయారు చేయాలి అంటే, ఒక ముగ సిల్క్ ద్వారా వచ్చినటువంటి శారీని తయారు చేయాలంటే వీళ్ళు దాదాపు 2 నెలల పాటు శ్రమించాల్సిందే. సో ఒక వ్యక్తి దారాన్ని తీస్తూ ఉన్నాడు, దాని నుంచి పట్టుపురుగు నుంచి మరొక వ్యక్తి దాన్ని అన్నింటినీ ఒక దారంగా మలుస్తూ ఉన్నాడు. చేసినటువంటి దారం మొత్తాన్ని మళ్ళీ శారీగా వినియోగించాలి. మళ్ళీ ఆ శారీను ఈ దారం ద్వారా నేయాలంటే మరొక నెల రోజుల పాటు. కేవలం ఒక ముగా శారీని తయారు చేయాలంటే దాదాపు వీళ్ళు 2 నెలల పాటు శ్రమించాల్సి ఉంటుంది. అందుకే దీనికి చాలా డిమాండ్. ఎంత అరుదైన జాతి పట్టుపురుగో అంతకు మించినటువంటి డిమాండ్ కూడా లభిస్తుంది. నూలుగా మారిన ముగా పట్టు చేతి మగ్గంపై చీరగా రూపుదిద్దుకుంటుంది. ఒక్క ముగా చీరకు సరిపడా నూలు కావాలంటే దాదాపు 8,000 పట్టుపురుగుల నుంచి నూలు తీయాలంటున్నారు పెంపకందారులు. ఒక్క ముగా చీర నేయడానికి 15 నుంచి 30 రోజులు పడుతుందట. అందుకే వీటి ధర ఎక్కువ. ముగా చీరను ఖరీదుతో కాదు, విలువతో పోల్చి చూడాలి అంటున్నారు సువాల్కుచి వ్యాపారులు. సిల్క్ విలేజ్లోనే ఒక తయారీ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ మొత్తం 4 రకాల సిల్క్లు ఉంటాయి. అందులో ముగా సిల్కే చాలా ప్రత్యేకం. వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారో మనం చూసాం. మరి వీటికి ఇక్కడ ఉండేటటువంటి డిమాండ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కితనే సిల్క్ है? 4 काइंड ऑफ सिल्क है। वो जो आसाम का 2 काइंड ऑफ सिल्क है, एरी एंड मुगा। जो मुगा इज स्पेशल सिल्क है, प्रीमियम है। मुगा सिल्क बेसिकली यूवी प्रोटेक्शन है, वो हाई लॉन्जिविटी है, वो 9 डाई 1 कलर मुगा सिल्क। और मुगा और कितना 3 क्या है? और बाकी 3 एरी सिल्क है, मलबरी सिल्क है, तसर सिल्क है। आसाम स्पेशल 2 काइंड ऑफ सिल्क है, एरी एंड मुगा। क्या प्राइस क्या है? मुगा सबसे महंगा है। मुगा एक साड़ी स्टार्टिंग 60,000 स्टार्टिंग प्राइस है। वो एरी सिल्क तो प्राय 12,000 to 18,000। मुगा सबसे जो डिपेंड विथ डिज़ाइन सबसे हाई प्राइस जो 1.5 लाख सबसे। मुगा सिल्क से एक साड़ी बनाना बोले तो कितने दिन लगता? हाँ, मुगा साड़ी जो प्लेन साड़ी है वो तो 3 to 4 days, एंड जो सिंपल डिज़ाइन 15 to 20 days, जो कॉम्प्लिकेट डिज़ाइन तो 1 month। वो डिपेंड विथ वेदर। वो जो वेदर तो नॉर्मल है, वो मुगा सिल्क बनाने का इजी है। अब ऊपर देखे ना वो कोकून से सिल्क निकाल रहे। अब एक साड़ी बनाना पूरा बोले तो कितने कोकून से निकालना एक पड़ता? साड़ी बनाने के मुगा कॉकन 6,000 to 6,500 पीस कॉकन, एंड यान 700 to 750 ग्राम यान लगेगा। अच्छा, पूरा वो सिल्क ये कौन सा क्लॉथ है? अब देख रहे हैं ना ये साड़ी, मुगा सिल्क साड़ी है। यहाँ जो डिजाइन कलरफुल है या फिस्कस है, यहाँ ऑल मुगा सिल्क है, यहाँ ऑल मुगा है। वो मुगा सिल्क साड़ी है, डिजाइन थ्रेड इज मुगा, व्हाइट इज एरी सिल्क। दिस साड़ी, दिस डिजाइन इज कॉम्प्लिकेटेड, फैब्रिक इज मुगा, दिस जो कलरफुल रेड येलो ग्रीन, दिस वन फिस्कस। दिस साड़ी डिजाइन इज कॉम्प्लिकेटेड, जो किंतु बेस्ट क्वालिटी इज दिस वन। दिस डिजाइन थ्रेड इज मुगा, फैब्रिक इज मुगा, मुगा कंप्लीट मुगा। क्या है प्राइस रेंज क्या है ये वाला? यहाँ तो 80,000 है, यह तो 1 लाख रुपया है। यहाँ तो डिजाइन, हाँ डिजाइन कॉम्प्लिकेटेड है। ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ శారీ చాలా సింపుల్గా అనిపిస్తున్నప్పటికీ దీన్ని డిజైన్ చేయడం చాలా కాంప్లికేటెడ్ అని చెప్తున్నారు. దీని ప్రైస్ చూస్తేనే
ఆశ్చర్యపోవాల్సిందే. ₹1,00,000 ఈ శారీ ధర. మనం చూస్తే ఇదేదో సాధారణ చీరలాగే కనిపిస్తున్నా కంప్లీట్గా ముగా సిల్క్తో చేసినటువంటిది. ముగా సిల్క్ను ఏ విధంగా తీస్తారో మనం చూసాం. దాదాపు 6 నుంచి 7 వేల పట్టు పురుగుల నుంచి సిల్క్ను తీయాలి. వాటన్నిటిని తీసిన తర్వాత సిల్క్తో శారీను నేయడమే కాదు, వాటిపైన ఉన్నటువంటి డిజైన్ను తయారు చేయడం కూడా చాలా కాంప్లికేటెడ్ అని చెప్తున్నారు. అందుకే దీని ధర ₹1,00,000గా ఉంది. చీర కట్టు అట్రాక్ట్గా ఉండాలంటే ముందు శారీ సంథింగ్ స్పెషల్గా ఉండాలి అనుకునే మహిళలకు కేర్ ఆఫ్ అడ్రస్ సువాల్ కుచి. ది బెస్ట్ హ్యాండ్లూమ్ చీరల్ని లోకల్ మార్కెట్కే కాదు జాతీయ మార్కెట్కు కూడా పరిచయం చేస్తున్నారు సువాల్ కుచి నేత కార్మికులు. దేశ విదేశాలకు అస్సామీ నేత కార్మికుల ప్రతిభ విస్తరిస్తోంది. అందుకు తగ్గట్లుగానే నేత కార్మికుల అభ్యున్నతికి అస్సాం రాష్ట్రం తోడ్పాటు అందిస్తోంది. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మగ్గం నేతలకు ఆధునిక మగ్గాలు, డయ్యింగ్ యూనిట్లు, కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. క్లస్టర్ అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు సమకూరుస్తోంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ పథకం ఐరన్ సప్లై స్కీమ్ కింద ముగా, పాట్, ఎరీ సిల్క్ నూలును నేత కార్మికులకు మార్కెట్ ధర కంటే తక్కువకే అందజేస్తున్నారు అధికారులు. దీనివల్ల ఉత్పత్తి ఖర్చు తగ్గి నేత కార్మికులకు లాభం పెరుగుతుంది. టెక్స్టైల్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలోని సెంట్రల్ సిల్క్ బోర్డు ద్వారా ముగా పురుగుల పెంపకంలో శిక్షణ ఇస్తున్నారు. సోము, సువాలు మొక్కల పెంపకం, కొకూన్ ప్రొడక్షన్ పెంపుదల, ముగా నూలు నాణ్యత మెరుగుదలపై శిక్షణ ఇస్తోంది ప్రభుత్వం. సువాల్ కుచి సహా బ్రహ్మపుత్ర లోయ అంతటా ముగా సిల్క్ ఎకోసిస్టమ్ బలోపేతం చేస్తున్నారు. నార్త్ ఈస్ట్ రీజియన్ టెక్స్టైల్ ప్రమోషన్ స్కీమ్లో భాగంగా ఆధునిక డిజైన్లు, మార్కెటింగ్ లింకేజ్లు, ఎగ్జిబిషన్లు, ట్రేడ్ ఫెయిర్లకు సహాయం అందిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలందిస్తున్నారు. ₹3,50,000 ఖరీదైన మగ్గం మిషనరీని కూడా 100% సబ్సిడీతో అందిస్తోంది ప్రభుత్వం. టెక్నాలజీలో వచ్చిన మార్పును కూడా సాల్కుచి గ్రామస్తులు అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం మగ్గం నేస్తున్నటువంటి ఈ విధానం అంతా చాలా పురాతనమైనది. తరతరాల నుంచి, అంటే దాదాపు వీళ్ళు చెప్తున్న ప్రకారం 700 ఏళ్ళుగా సాల్కుచి గ్రామంలో ఈ పట్టును తీయడం, ఆ పట్టు ద్వారా చీరలను నేయడం చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందో మనం చూడొచ్చు. మనం పోచంపల్లి ఇలాంటి చోట కూడా చూస్తుంటాం. ఇక్కడ దానికంటే చాలా ప్రత్యేకమైంది. వీళ్ళ కుటుంబీకులు తరతరాలుగా దీన్నే వృత్తిగా భావిస్తూ ఉన్నారు, దీన్నే ఉపాధిగా మలుచుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ నెక్స్ట్ తరానికి కూడా వీటినే ఉపాధి మార్గంగా చూపిస్తూ ఇదే వర్క్ని నేర్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక లేడీ చీర నేస్తోంది. ఎంత ప్రాసెస్ చేస్తుందో చూడొచ్చు. ఒకవైపు 2 చేతులతో తను ప్రాసెస్ చేస్తూనే కింద ఉన్నటువంటి లెగ్స్తో వాటిని కూడా నొక్కి పెడతా ఉన్నారు. సో వీటన్నిటినీ చేస్తుంటాయి. అంటే ఎంటైర్ మనిషి కనుచూపుతో మొదలుకొని తన బ్రెయిన్ మొదలుకొని తన కాళ్ళు, చేతులు అన్నీ పనిచేయాల్సిందే. అంత క్లియర్గా పనిచేస్తేనే ఒక శారీ తయారవుతుంది. ఏమాత్రం చిన్న తేడా వచ్చినా కూడా ఎంటైర్ చీర నేయడం అనేది ప్రాసెస్ ఆగిపోతుంది. ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి డిజైన్ కానీ, ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి దారాలు కానీ ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే ఒక చీరను తయారు చేయడానికి దాదాపు నెల అంతకంటే ఎక్కువ పడుతుందని చెప్తా ఉన్నారు, అంటే ఈ పద్ధతిలో. కానీ టెక్నాలజీని అందిపుచ్చుకొని వాళ్ళు మిషనరీ సహాయంతో కేవలం 2-3 రోజుల్లోనే చీరను తయారు చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడంతా మ్యాన్ మేడెడ్ శారీస్ నేయడం చూస్తూ ఉంటే మిషనరీతో చేయడాన్ని కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మగ్గం నేస్తున్నటువంటి వాళ్ళంతా తమ వర్క్ను చేస్తూనే మిషనరీతో కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో చేతుల ద్వారా అదే వర్క్ను మిషన్ కూడా చేస్తుంది. ఆ డిజైన్ను కేవలం 2-3 రోజుల్లోనే పూర్తిగా కంప్లీట్ చేస్తుంది. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ మొత్తాన్ని ప్రోగ్రామింగ్ మాదిరిగా ఇక్కడ వీళ్ళు దీంట్లో ఇచ్చేస్తే జస్ట్ బటన్ స్విచ్ ఆన్ చేసే చాలు, తనంతట తానే పని చేసుకుంటూ వెళ్తుంది, తనే దారాలను తీసుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి డిజైన్ అందులో ఏదైతే అప్లోడ్ చేశారో వాటి ఆధారంగానే ఎంటైర్ చీరను నేస్తుంది. సో ఈ మిషనరీని కొనడానికి వాళ్ళకు చాలా డబ్బు అవసరం అవుతుంది కాబట్టి వాటికి కావాల్సినటువంటి సహాయాన్ని సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉన్నారు. సో ఒకవైపు వాళ్ళు అనాది కాలంగా వస్తున్నటువంటి ప్రాసెస్ను ఫాలో అవుతూనే టెక్నాలజీతో పాటు అనుగుణంగా వాళ్ళు మిషనరీలను కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు, ప్రొడక్షన్ కూడా పెంచుతూ ఉన్నారు. ఎందుకంటే బయట నుంచి వస్తున్నటువంటి డిమాండ్కు వాళ్ళు ఈ మగ్గం చేతి ద్వారా చేయడంతో సరిపోవడం లేదని చెప్పి మిషనరీ ద్వారా కూడా ఎక్కువ ఉత్పత్తిని చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు మిషనరీని కొనుగోలు చేయడానికి డబ్బులు లేకపోవడంతో అస్సాం ప్రభుత్వం కూడా వాళ్ళకు సబ్సిడీని ఇస్తోంది, మిషనరీని కూడా ఇప్పిస్తోంది. ప్రస్తుతం ఒక యూనిట్ తయారీ కేంద్రంలో మనం చూస్తే ఒక మిషనరీ మొత్తం గవర్నమెంట్ సబ్సిడీతో ఇచ్చినటువంటి మిషనరీ ఇది. సో ఒకవైపు ఈ మిషనరీని యూజ్ చేసి చీరలను నేస్తూనే వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి ఓల్డ్ ట్రెండ్ ద్వారా కూడా చీరలను నేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేటటువంటి కొనుగోలుదారుల్లో చాలామంది హ్యాండ్మేడెడ్కే ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. ముందుగా వచ్చినటువంటి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారట కస్టమర్స్, ఇది హ్యాండ్మేడెడా లేకపోతే మిషనరీతో అని. సో మిషనరీ కాకుండా మాకు హ్యాండ్మేడెడే కావాలి అని చెప్తూ ఉండడంతో వాటికే చాలా ఆదరణ ఉంది, వాటికే ఎక్కువ డిమాండ్ కూడా ఉంది.
ఇక్కడ తయారవుతున్న చీరల ధరలు వింటే షాక్ అవ్వాల్సిందే. లీస్ట్ ధర 3,000 రూపాయలు మొదలుకొని 1,00,000 రూపాయల చీర వరకు ఇక్కడ లభిస్తుంది. వామ్మో, 1,00,000 రూపాయల చీర అని షాక్ అవ్వచ్చేమో. కానీ దాని వెనుక దాగున్న నేతన్నల శ్రమ చూస్తే అంత ధర ఉండటంలో తప్పులేదంటారు. సువాల్కుచి చీరలు యూరప్, జపాన్తో పాటు మరికొన్ని దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సెలబ్రిటీలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు రెగ్యులర్గా విజిట్ చేయడమే కాకుండా రెగ్యులర్ కస్టమర్లుగా కూడా ఉన్నారు. సువాలు చెట్లు తగ్గిపోవడం వల్ల ముగా పట్టుపురుగుల సంఖ్య తగ్గుతోంది. ఈ పురుగులు అత్యంత సున్నితమైనవి కావడంతో వాతావరణంలో మార్పులు జరిగినా కనీసం పురుగు మందులు, ఇతర పొగవాసన తగిలిన వెంటనే ఈ ముగా పట్టుపురుగులు చనిపోతాయి. ప్రస్తుతం ముగా పట్టు పరిశ్రమకు ఇదే అతిపెద్ద సవాలు. మరోవైపు ముగా చీరలు మార్కెట్లో ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. పాలిస్టర్, టస్సర్ మిక్స్ వెరైటీలు మరో సవాలు. ముగా పట్టు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు అస్సాం ప్రభుత్వం ముగా మిషన్ పథకం అమలు చేస్తోంది. సోము చెట్ల పెంపకం, సీడ్ బ్యాంకులు, నేతకారులకు శిక్షణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సువాల్కుచిలో ముగా సిల్క్ విలేజ్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం లాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పట్టు అనేది సంప్రదాయం, ఫ్యాషన్ అనేది ఆధునికత. ఈ రెండింటి మధ్య వంతెనగా నిలుస్తోంది సువాల్కుచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. మగ్గం గ్రామానికి డిజైన్ దివా చూపిస్తోంది ఈ ఇన్స్టిట్యూట్. సువాల్కుచి సంప్రదాయ హ్యాండ్లూమ్ పరిశ్రమకు ఆధునిక ఫ్యాషన్ రూపం ఇవ్వాలనే లక్ష్యంతో స్థాపించబడ్డ సంస్థే సువాల్కుచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. అస్సాం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ స్థానిక యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్టైల్ డిజైనింగ్, హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ప్యాటర్న్ మేకింగ్, మార్కెటింగ్, మెర్చండైజింగ్, ఫ్యాబ్రిక్ స్టడీ, కంప్యూటర్ డిజైన్, డిజైన్ స్కెచింగ్ వంటి కోర్సులతో సంప్రదాయ మగ్గం నైపుణ్యానికి డిజైన్ ఆలోచనను జోడిస్తూ అద్భుతాలు సృష్టిస్తోంది SIFT. ప్లెయిన్గా వైట్ కలర్లో ఉన్న యాన్కి న్యాచురల్గా కలర్స్ యాడ్ చేయడం మనం పైన చూసాం. తయారు చేసినటువంటి ఆ యాన్ ద్వారా కింద శారీస్ని కూడా నేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు మగ్గం వర్క్ ద్వారా న్యాచురల్ కలర్స్ యాడ్ చేసినటువంటి యాన్తో చీరలను నేస్తూ ఉన్నారు. సో ఈ చీరలను నేయడం కానీ లేకపోతే కలర్స్ యాడ్ చేయడం కానీ వీటన్నిటిపైన శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఇందులో మొత్తం 6 పనిచేస్తూ ఉన్నారని చెప్తున్నారు. ఒక రోజుకు 1 నుంచి 2 చీరల వరకు తయారు చేస్తామని చెప్తున్నారు. హాయ్ మ్యామ్. సో एक दिन में प्रोडक्शन कितना है मैम? एक दिन में 2 दिन ऐसे ही हो जाता है, क्योंकि हम लोग के यहाँ पे अलग अलग वीवर्स में अभी यहाँ पे तो सादर मेखला हम लोग का जो ट्रेडिशनल 3 पीस वाला है वो निकाल के रखा है. तो ये बनाने के लिए 2 दिन का वक्त चाहिए इसको पूरा प्रॉपर निकालने के लिए, 3 पीस निकालने के लिए. फिर उसके बाद ये भी है हम लोग का सादर मेखला, ये भी बनाने के लिए 2 दिन का वक्त चाहिए पूरा. ये लोग मॉर्निंग 9 to 4 o'clock तक काम करते हैं. अच्छा, कलर्स ऐड करना और ऐड करके बनाना. हाँ, कलर ये प्रोसेस जो होता है हम लोगों के ऊपर में जो देखा है वीविंग प्रोसेस से लेकर यहाँ तक आने तक ये 2 दिन तक लग जाता है. अच्छा, ये वीवर्स को कितने दिन ट्रेन करते हैं इन लोगों को? इन लोगों को तो हम लोग कितना 2.5 मंथ का ट्रेनिंग देते हैं हम लोग का. फिर देने के बाद अभी जो भी वीवर्स है यहाँ पे ही ट्रेन हुआ है, फिर उसको बाद यहाँ पे रख देते हैं हम लोग. मतलब यहाँ पे तो उन लोगों का मिल भी जाता है कुछ वगैरह, स्कॉलरशिप भी मिलते हैं. फिर उसके बाद प्रोडक्शन के लिए हम लोग को भी चाहिए था, तो इसीलिए हम लोग यहाँ पे रख देते हैं. अच्छा, अब ये इंस्टीट्यूट में खाली 6 वीवर्स काम कर रहे हैं ना? ऐसा यूनिट, बड़ा यूनिट भी लगा सकते हैं और बहुत वीवर्स को फ्यूचर में देखते हैं. अभी तो यहाँ पे 6 ही लोग काम कर रहे हैं. अभी फ्यूचर में देखते हैं, अगर वो एक्सपांड करेंगे तो हम लोग और भी रखेंगे यूवर्स. ऐसी तरह इंस्टीट्यूट्स किधर से है? ये इंस्टीट्यूट यहाँ पे ही मिल जाता है हम लोग को, सुवाल्कुची से ही लेके आते हैं. इन लोग जो है फैकल्टी वगैरह है टेक्सटाइल का, ये लोग ही ट्रेन अप करते हैं. సో పైన మనం ఇందాక కలర్స్ ఏ విధంగా యాడ్ చేశారో చూసాం. కలర్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వీవర్సే శారీస్ను తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పర్ డే మొత్తం వీళ్ళందరూ కలిసి శ్రమిస్తే ఒక రోజుకు 1 నుంచి 2 చీరలు తయారు చేస్తామని చెప్తున్నారు. మొత్తం 6 ఈ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటిది ఇంకా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా 10th పాస్ అయితే చాలు, వాళ్ళకి వచ్చినటువంటి యువతులు కానీ లేకపోతే మహిళలకు 2 నెలల పాటు శిక్షణ ఇస్తూ ఉన్నారు. శిక్షణ నేర్చుకున్న తర్వాత ఇక్కడే శారీస్ను తయారు చేస్తూ ఉన్నారు. ఒక పెద్ద యూనిట్ను పెట్టాలి అని అనుకుంటే కూడా వీవర్స్ను పెంచుకొని శారీస్ను తయారు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. న్యాచురల్ కలర్స్ ద్వారా వచ్చినటువంటి శారీలకు కూడా ఇటీవల మంచి డిమాండ్ ఉందని చెప్తా ఉన్నారు. సో అవేర్నెస్ కల్పించడమే కాకుండా కొంతమందికి ఉపాధి కూడా కల్పించినట్టు అవుతుంది అని చెప్తా ఉన్నారు. నూలు చేతిలో ఉంటే సంప్రదాయం, మెదడులో డిజైన్ ఉంటే భవిష్యత్తు. ఈ రెండింటినీ కలుపుతూ మోడర్న్ గుర్తింపు తెస్తున్నాం అంటున్నారు
ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ మీనాక్షి. ప్రస్తుతం ఉన్న కాలంలో ఏ వ్యాధి ఎటు నుంచి వస్తుందో కూడా అర్థం కావట్లేదు. చివరకు మనం వేసుకునే బట్టల ద్వారా కూడా వ్యాధులు వస్తున్నాయి. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ క్లాత్స్ కంప్లీట్ న్యాచురల్. ఇవి చూడడానికి మనకు కంప్లీట్ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ న్యాచురల్గా కలర్స్ యాడ్ చేశారు. వీటిని ధరించడం ద్వారా స్కిన్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో స్కిన్ డిసీజెస్ రాకుండా ఉంటాయని చెప్తా ఉన్నారు. మనం చూడడానికి ఏవో కెమికల్స్ యాడ్ చేసి తయారు చేసే బట్టలన్నీ బయట వేరేగా ఉంటాయి. కానీ ఇక్కడ అస్సాంలో ఉన్నటువంటి సిల్క్ విలేజ్లో వీళ్ళు న్యాచురల్ కలర్స్ యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఏ విధంగా యాడ్ చేస్తారో ఒకసారి ప్రాసెస్ను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మీనాక్షి ఉన్నారు. अब ये प्लेन यार्न है, इसको कलर्स कैसे ऐड करते हैं? जैसे कि ये प्लेन यार्न है और ये एरी यार्न है, ये नेचुरल है. सो हमें इसको पहले इसको मॉडर्निंग करना पड़ता है, वॉशिंग करना पड़ता है पहले जो प्रोसेस है. सो पहले हम इसको वॉश करते हैं विथ सोप नट और हम इसको जैसे कि हमारे यहाँ पे सोप है वो उससे हम यूज़ करते हैं. तो इसको वॉश करने के बाद हम इसका मॉडर्निंग करते हैं. मॉडर्निंग इसीलिए हमें करना चाहिए कलर फास्टनेस के लिए, क्योंकि जैसे कि प्राइमर, जैसे कि हम घर में दीवार में वॉल पे कलर करने से पहले प्राइमर करते हैं ताकि कलर ना छूटे. तो इसीलिए हम पहले इसको एलम से हमने इसको मॉडर्निंग करते हैं. तो आफ्टर मॉडर्निंग वी आर यूजिंग कलर्स. सो डिफरेंट टाइप ऑफ कलर्स है हमारे यहाँ पे, जैसे कि हमारे आसाम है, साउथ में भी है. बहुत तरह के जैसे कि नेचुरल चीज़ें मिलती है, जैसे कि फूल हो, पत्ती हो, रूट्स हो, बहुत सारे होते हैं. जैसे कि अभी मैंने पहना हुआ है मंजिष्ठा काइंड ऑफ रूट्स जिससे कलर एक्सट्रैक्ट आता है. सो हम टर्मरिक भी यूज़ करते हैं. नेचुरल प्रोडक्ट इसीलिए हम यूज़ करते हैं ताकि ये स्किन फ्रेंडली होती है. जैसे कि अभी जो आपको पता है जो स्किन की बहुत सारी बीमारियां हो रही है, लाइक कैंसर एंड ऑल स्किन की प्रॉब्लम्स हो रही है लोगों की. बच्चों के लिए भी बहुत अच्छी है. और जो फॉरेन कंट्री है वहाँ पे इसका बहुत डिमांड है अभी, क्योंकि अभी एक्सपोर्ट भी बहुत ज़्यादा होता है फॉरेन कंट्री में. दे आर यूजिंग नेचुरल प्रोडक्ट्स ओनली. ప్రస్తుతం మనం చూసి ఇవన్నీ న్యాచురల్గా యాడ్ చేసినటువంటి కలరే. ఒక వైట్ దారాన్ని వీళ్ళు ఈ విధంగా మార్చారు అంటే ఇక్కడ ఎక్కడా కూడా కెమికల్స్ యాడ్ చేయకుండా లోకల్గా దొరికేటటువంటి ఆకులు కానీ లేకపోతే కొన్ని చెట్లకు సంబంధించినటువంటి రూట్స్ కానీ లేకపోతే ఎల్లో కలర్ కావాలంటే టర్మరిక్ను యూజ్ చేసి ఈ విధంగా ఇలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా తయారు చేసినటువంటివి. దీనిపైన చాలామందికి ఈ మధ్య అవేర్నెస్ వస్తుంది, వీటికి డిమాండ్ కూడా లభిస్తుందని చెప్తున్నారు. కాటన్ అయితే తక్కువ ధరలో లభిస్తాయి, మిగతా పట్టు ఇట్లాంటివి అయితే మాత్రం ఎక్కువ కాస్ట్గా లభిస్తాయి. సో ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు వేసుకునేటటువంటి బట్టల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళైనా సరే ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయనటువంటి దారంతో తయారు చేసిన దుస్తులు ధరించాలని చెప్తున్నారు. దీనిపైన అవేర్నెస్ కల్పించడమే కాకుండా చాలామందికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చూశారుగా, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఎన్నో విశేషాలున్నాయి. షోకేసుల్లో ఉన్నవన్నీ బెనారసీ చీరలేనా? కళ్ళు చెదిరేలా కనిపిస్తే కాంచీపురం అనుకోవాలా? 9 గజాలున్న ప్రతిదీ గద్వాల బ్రాండేనా? జలతారు మెరుపులన్నీ జార్జెట్ అవుతాయా? వెంకటగిరి, మంగళగిరికి బ్రాండ్ ఎలా వేస్తున్నారు? ఉప్పాడ, పోచంపల్లిని ఏ రకంగా చీట్ చేస్తున్నారు? అద్దాల పెట్టెలో పెట్టగానే గుడ్డిగా నమ్మేయాలా? హైదరాబాద్లో ఉండే మనకు 1,00,000 డౌట్లు. మరి సవాల్కుచి పట్టు చీరలను నమ్మేదెలా? అది ₹1,00,000 చీరో, ₹1,000 చీరో ఈజీగా గుర్తిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా లేబ్ ఏర్పాటు చేసి అసోం ప్రభుత్వం. ప్రతి పట్టుచీరకో ప్రాధాన్యత ఉంది. ఈ సెంటిమెంటే మార్కెట్ పంట పండిస్తోంది. షోకేసులో ఉన్నవన్నీ బనారసీ చీరలే అని నమ్మిస్తారు. జిగేల్మని అనిపించగానే కాంజీవరం అని భ్రమపడతారు. అద్దాల పెట్టెలో పెట్టగానే గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఒక్కసారి మార్కెట్ను గమనించినట్లయితే చీరల బిజినెస్ బిందాస్. చాలామంది లక్షలు కోట్లు సంపాదించారు. ముఖ్యంగా సూరత్, భివండి లాంటి ప్రాంతాల్లో డెడ్ చీప్గా చీరలు దొరుకుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ హోల్సేల్ మార్కెట్ చాలా పెద్దది. ₹50 నుంచి ₹300 రేంజ్లో బోలెడన్ని చీరలు. మార్కెట్లో వాటిని కనీసం 50% మార్జిన్తో అమ్ముకోవచ్చు. హీనపక్షం 25% లాభమైనా తీసుకోవచ్చు. నిజానికి ₹50కు మీడియం సైజ్ కర్చీఫ్ కూడా రాదు. అలాంటిది 6 గజాల చీర వస్తుందంటే ఆశ్చర్యమే. అందుకే ఇంట్లో లేడీస్ చీరల బిజినెస్ను సైడ్ ఇన్కమ్గా నడిపిస్తూ ఉంటారు. ఓల్డ్ సిటీ నుంచో, సికింద్రాబాద్ జనరల్ బజార్ నుంచో, లేకుంటే సూరత్, భివండి నుంచో తెలిసిన వాళ్ళుంటే చీరలు బల్క్గా తెప్పించి డబుల్ లాభంతో అమ్ముతూ ఉంటారు. సరే, ఇదంతా ఒక టైప్ ఆఫ్ బిజినెస్. వీళ్ల టార్గెట్ కస్టమర్లు వేరు. వాళ్ళ అభిరుచి, వాళ్ళ సైకాలజీ, వాళ్ళ లాజిక్ వేరే ఉంటాయి. ఏది శాశ్వతం, ఏదో అలా కట్టేశామా పడేశామా అనే మైండ్ సెట్తో ఉంటారు. పట్టు చీరే కావాలా, పట్టు అని ఫీల్ అయితే చాలదా? ఇలాంటి వారి కోసం కాపీ శారీలు బోలెడు. కానీ అస్సాంలో ఈ తరహా చీటింగే ఉండదు. చీరల బిజినెస్ అధికమే అయినా క్వాలిటీలోనూ కాంప్రమైజ్ అవ్వడం లేదు. అస్సాంలోని గౌహటిలో క్వాలిటీ చెక్ ల్యాబ్ను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ల్యాబ్ సేవలు అస్సాం మాత్రమే కాదు, నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలన్నింటికీ అందుబాటులో ఉంటుంది. 3 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ ల్యాబ్లో
దాదాపు 30 లక్షల పరీక్షలు జరిపినట్లు NIHHDC మేనేజింగ్ డైరెక్టర్ చెబుతున్నారు. वो डेफिनेटली कास्ट वो इसको तो कोई बोलने की ज़रूरत ही नहीं पड़ता है, क्योंकि मशीन से आप बना रहा है तो 1 घंटा में 1000 पीस बनाएगा तो हाथ से सिर्फ उसका 50 पीस ही बना पाएगा, है ना. तो इसलिए हमारा रेट थोड़ा हैंडलूम में जो ज़्यादा होता है, लेकिन आजकल का कस्टमर जो है वो उसका माइंडसेट चेंज हो चुका है. ये सस्टेनेबल प्रोडक्ट का तरफ में जा रहा है, और ये हम लोगों का जो है गवर्नमेंट ऑफ इंडिया का जो एक जो मिशन है नेट ज़ीरो. हाँ, नेट ज़ीरो का मतलब कार्बन फ्री बाय 2040 या 2070 करके ये चला है. इसमें सब लोगों को ये इनकरेज किया जा रहा है कि हमें सिर्फ ऐसा प्रोडक्ट यूज़ करना चाहिए जहाँ में जो है कम से कम इलेक्ट्रिसिटी का इस्तेमाल हो रहा हो. ठीक है ना. हम अगर इसको हाथ से बना रहा है तो इसका मतलब है कि यहाँ हमारा इलेक्ट्रिसिटी कोई यूज़ नहीं हुआ है. ముగా సిల్క్ అత్యంత కాస్ట్లీ అయితే అది ఫేకా ఒరిజినలా అనేది ఇట్టే పట్టేస్తుంది ల్యాబ్. పట్టు అయితే అది ఏ రకం పట్టో కూడా క్షణాల్లో చెప్పేస్తారు. నార్త్ ఈస్ట్ హ్యాండీక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చీరలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగింగ్ చేస్తున్నారు. GI ట్యాగ్ ఉన్న చీరలు మాత్రమే మన్నికైనవనే సంకేతాన్ని మార్కెట్లోకి తీసుకెళ్తున్నారు. फर्स्ट हम हाँ पकड़ने से मतलब क्या, हमको 3 टेस्ट तो करना है. मतलब पहले हम बार्निंग टेस्ट करते हैं, उसके बाद माइक्रोस्कोपिंग एंड उसके बाद केमिकलिंग दे. सब सिल्क का मतलब वो जो है स्मेल है ना वो सेम ही होता है, हेयरी लाइक स्मेल ही होता है. लेकिन केमिकल में हमको प्रॉपर्ली पता चलता है कि वो मतलब मलबरी है, तसर है या मुगा है, कौन सा है. मतलब ऐसा स्मेल में आइडेंटिफाई नहीं हो तो केमिकल करते, नहीं तो नहीं, हर एक मास्क करना ही पड़ता है, केमिकल करना ही पड़ता है हर एक को. केमिकल के बाद माइक्रोस्कोपिक हम मतलब ऐसे अगर केमिकल में कुछ ऐसा दिखा तो ये नहीं हो सकता है, तब हम माइक्रोस्कोपिक करते हैं. लेकिन बर्निंग एंड केमिकल मस्ट बी. ఇది చూశాక మన హైదరాబాద్లో కూడా ఇలాంటి ల్యాబ్ ఉంటే బాగుండేది అనుకుంటున్నారు కదా. అదే జరిగితే నగరంలో ఉన్న సగానికి పైగా షోరూంలు దుకాణం సర్దుకోవాల్సిందే అంటున్నారు.